కాలం మారితే వ్యవసాయం కూడా మారాలి. మార్పును అంగీకరిస్తేనే పంట పొలాల్లో బంగారం పండుతుంది. పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తానంటే లాభాలు పరిమితం కాని కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే వ్యవసాయం కూడా వాణిజ్య రంగానికి సాటి అవుతుంది. దీన్నే తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రతి నెల ₹1,00,000 నికర ఆదాయం పొందుతూ ప్రభుత్వ ఉద్యోగికి తీసిపోనంటున్నాడు. అసలు అతను చేస్తున్న వ్యవసాయం ఏంటి, ఆయన విజయానికి కారణాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి, పచ్చని బత్తాయి తోట, ఆ పక్కన దొండ తోట, దానిని ఆనుకుని పామాయిల్ తోట. ఈ తోటల మధ్య తిరుగుతూ శబ్దంతో సందడి చేస్తున్నాయి ఈ నాటుకోళ్లు. ఇలా సమీకృత వ్యవసాయం చేస్తున్న ఈ రైతు పేరు మిట్టపల్లి శ్రీనివాస్. నల్గొండ జిల్లా పెద్ద ఊరకు చెందిన ఈయన వ్యవసాయంలో కొత్త దారులు వేసుకుంటున్నారు. రైతు మిట్టపల్లి శ్రీనివాస్ వ్యవసాయంలో కొత్త అవకాశాల కోసం ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. తనకున్న 20 ఎకరాల భూమిలో బత్తాయి, దొండ, పామాయిల్ తోటలతో పాటు గతంలో పట్టుపురుగుల పెంపకం కూడా చేపట్టేవారు. అయితే పట్టుగూళ్లకు సరైన ధర రాకపోవడం, ఇటు కూలీల కొరత కూడా తోడవడంతో పట్టుపురుగుల పెంపకాన్ని ఆపేశారు. ఇటీవల కాలంలో నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. ఇందుకోసం పట్టుపురుగుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్డును ఉపయోగిస్తున్నారు. రాత్రికి రాత్రే వేలల్లో నాటుకోళ్లు ఈ షెడ్డులోకి చేరుతాయి. ఉదయం వెలుగురాగానే షెడ్ ముందు విస్తరించిన తోటల్లో స్వేచ్ఛగా తిరుగుతూ పెరుగుతాయి. నాటుకోడి వ్యాపారం అనేది మంచిగా ఉందనే ఆలోచనతో నేను రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టాలని అనుకున్నాను. ఇందులో నాటుకోడిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో మన భారతదేశానికి తగ్గట్టు మన తెలంగాణ వాతావరణానికి సరిపోను సోనాలి బ్రీడ్ అనేది చాలా అనుకూలమైన బ్రీడ్గా నేను సెలెక్ట్ చేసుకొని వీటి యొక్క వ్యాపారం స్టార్ట్ చేశాను. 100 రోజులు ఈ పిల్లల్ని పెంచాము. 100 రోజులు పెంచిన తర్వాత 1 కేజీ 300 గ్రాములు, 1 కేజీ 400 అట్లా పెరగడం మొదలుపెట్టాను అనమాట. మాకున్న స్పెషాలిటీ ఏంటంటే, నాకు ఒక 20 ఎకరాలు బత్తాయి తోట ఉండటంతో ల్యాండ్ ఓపెన్ రేంజ్లో పెంచుతాం. మొత్తం షెడ్లో ఉండే కోళ్ళు మొత్తం ఉదయం 6 గంటలకు బయటికి వెళ్ళగొడతాం, సాయంత్రం 6:30కి లోపల తోలుతాం మొత్తం. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి బయట వాతావరణంలో రోగాలు తక్కువ వస్తాయి, చెట్లు మొత్తం నీట్గా అవుతాయి, తోట మొత్తం తేళ్లు పాములు ఏమి రాకుండా ఉంటాయి, చాలా నీట్గా. అవి కూడా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుని యాక్టివ్గా ఉంటాయి అనమాట. అట్లా ఉండటం వల్ల కొవ్వు కూడా ఏమి ఉండదు, కోళ్ళలో కొవ్వు అనేది ఏది ఉండదు. అట్లా ఓపెన్ రేంజ్లో పెంచడం వల్ల నాకు వ్యాపారానికి అనుకూలంగా మారింది అనమాట. మా దగ్గర ఒడ్లు పండుతాయి, మళ్ళీ బొప్పాయి తోట ఉంది మా పక్కన తోటల వాళ్ళకి, దొండ చేను ఉంది నాకు. ఇందులో మార్కెట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు అవన్నీ కొనుక్కొచ్చి నేను వీటి కోళ్ళకి వేస్తాను. బొప్పాయి కాయలు కానీ, ఒడ్లు కానీ, దొండకాయలు కానీ మార్కెట్లో 500-600 రూపాయలు బస్తా కంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రమే నేను మార్కెట్కి అమ్ముతాను. లేకుంటే నా కోళ్ళకి పండుబడిన దాకా ఉంచి కోళ్ళకే వేసేస్తాను నేను. మొత్తం 80% వరకు పుంజులు వస్తే మిగతా 15% పెట్టలు వచ్చాయి మనకి. ఆ పెట్టలు 150 రోజుల తర్వాత గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయి మనకి. ఒక 200 కోళ్ళు గుడ్లు పెట్టడం వల్ల 120-100 గుడ్లు రోజు రావడం మొదలైంది. మనం గుడ్లు అనేది అందరికీ ఒకసారి ఊర్లో అందరికీ ఆహారం రుచి చూడించాలి, బాగుంటుంది క్వాలిటీ అనే ఆలోచనతో మనం అందరికీ ఒకసారి ఫ్రీగా పంపించాను. తర్వాత వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నాయని, మంచిగా టేస్టీగా ఉన్నాయి. మార్కెట్లో మామూలు బాయిలర్ కోడిగుడ్డు 6 నుంచి 7 రూపాయలు అమ్ముతున్న రోజుల్లో నేను 10 రూపాయలకి గుడ్డి కూడా మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు అందరూ ఈ కోడిగుడ్డు డిమాండ్ పెరిగింది అనమాట. మనకి రోజుకి 100 గుడ్లు అమ్మడం వల్ల 80 నుంచి 100-120 గుడ్లు అమ్మడం వల్ల 800, 1000 రూపాయలు, 1200, ఒక్కో రోజు 500 వస్తుంది. వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లగా గుడ్లు పెట్టవు ఎందుకు మరి. అట్లా పెరుగుతూ వచ్చిన మనకు రోజుకి 500 మినిమం ఆదాయం. ఒక ఖర్చుల మందం, లేబర్ ఖర్చుల మందం దాంట్లో రావడం మొదలుపెట్టింది అన్నమాట. రైతు కంపల్సరీ చాలా అలర్ట్గా ఉండాలి. మార్కెట్లో రకరకాలైన డూప్లికేట్ కోళ్ళు, ఇండిబ్రో అని, ఆసిల్ క్రాస్ అని, అవి వీటిలాగే ఉంటాయి కానీ మాంసంలో రుచి తేడా ఉంటుంది. అటువంటి తీసుకొని రైతులు మోసపోవద్దు, కస్టమర్ కూడా మోసపోవద్దు. ఎవరైతే నాటుకోడి అని ఖచ్చితంగా నమ్మకం ఉంది, సోనాలి అని నమ్మకం ఉంటేనే కొనాలి. వేరే కోళ్ళు ఉంటే కొంటే రుచి పోతుంది, అసలు వీటి మీద చెడ్డ పేరు వస్తుంది. అందుకని మేము వీలైనంత వరకు మా బ్రాండ్ను చెడగొట్టకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. ఇక కోళ్ల దాణా కూడా సంప్రదాయంగానే అందిస్తున్నారు రైతు. స్థానికంగా లభించే జొన్నలు, సజ్జలు, నూకలు ప్రధాన ఆహారంగా అందిస్తున్నారు. అవసరమైనంత మేర పౌల్ట్రీ ఫీడ్ కూడా అందిస్తారు. అంతేకాదు, మార్కెట్లో కూరగాయలకు ధర రాకపోతే అవే కోళ్లకు దాణాగా వేస్తున్నారు. దాంతో రైతుకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. నాటుకోళ్లు ఇప్పటికే 3 బ్యాచ్లు అమ్మిన రైతు ప్రస్తుతం 4వ బ్యాచ్ పెంచుతున్నారు. అన్ని ఖర్చులు పోను ప్రతి నెల
50,000 నుండి ₹1,00,000 వరకు నికర లాభం పొందుతున్నారు. మార్కెట్ చూసుకొని మాత్రమే మనము వ్యాపారం చేయగలగాలి. పెంచడం ఎవరైనా పెంచవచ్చు, కానీ మార్కెట్లో అమ్మలేకపోతే రోజుకి ₹3,000 ₹4,000 ఫీడ్ తింటాయి. ఇవి ఈ ₹4,000 మన నెత్తిన పడతాయి. ఫీడ్ తింటాయి. అది అంతకంటే ఎక్కువ మ్యాక్సిమం వస్తే 2 కేజీల కంటే ఎక్కువ కోడి పెరగదు. ఎన్ని 6 నెలలు ఉన్నా పెరగదు. దానివల్ల మనకు నష్టం వస్తుంది. కాబట్టి కేజీ 200 గ్రాములు, కేజీ 300 ఉన్నప్పుడే మార్కెట్కి అమ్మడం మొదలు పెడితే రైతుకు నష్టం ఉండదు. ₹1,00,000 కోడి పిల్లలకి, ₹1,00,000 షెడ్కి, ₹1,00,000 ఫీడ్కి, ఈ ₹3,00,000 మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే 4 నెలల తర్వాత వీటికి ₹6,00,000 మనకు వస్తాయి. ఎలా అంటే ఈ 3 నెలలు పిల్లలు పెంచడం వల్ల మనకు ఒక కోడికి ₹200 పెట్టుబడి అవుతుంది. నేను హోల్సేల్ డీలర్లకి ₹350, ₹300 చిల్లర ఒక్కొక్కరు ఇంటికి కోడి తీసుకుపోయే ఫంక్షన్లకు కానీ లోకల్ అయితే ₹400 కేజీలాగా అమ్ముతున్నాను. మనకు ₹200 నుంచి ₹220 కోడి పెట్టుబడి అవుతుంది. ఈ 100 రోజులు దాటిన తర్వాత కేజీ 300 గ్రాములు, కేజీ 400, కేజీ 500 గ్రాముల వరకు కోడి పుంజలటం జరుగుతుంది. మనం ₹350 ఒక కోడి అమ్మినా కూడా కేజీన్నరకి ₹525 వస్తుంది. మనకి ₹525లో ₹125 మనం అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఏమైనా పిల్లలు చనిపోయినా, కోడి వెయిట్ తగ్గి వచ్చినా మనకి ₹400 వస్తుంది. మనకు 200 నుంచి ₹225, ₹250 పెట్టుబడి వేసుకున్నా కూడా ఒక కోడి మీద ₹150 లాభం వస్తుంది. అది మనము దగ్గరుండి కష్టపడి పనిచేసి ₹150 ఖచ్చితంగా వస్తుంది కోడి మీద. కానీ వర్క్ చేయాలి, కష్టపడాలి, ఆ కోడి ఆరోగ్యంగా ఉందో చూసుకోవాలి, మార్కెట్ చేసుకోగలిగితే ఈ ₹150 వస్తుంది. ఇంకా ₹50 తీసిన కోడికి ₹100 మాత్రం ఖచ్చితంగా మిగులుతుంది. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేసుకోగలగాలి. నాకు బత్తాయి తోటే ఉంది, దొండపందిరే ఉందంటే ఒక్కటి చేస్తే బతికే పరిస్థితి లేదు ఈ రోజులలో. నాకు ఆ వ్యవసాయం బత్తాయి తోట ఉంది కాబట్టి వేరే సపరేట్ వర్కర్స్ అవసరం లేదు, సపరేట్ కష్టపడాల్సిన పనులు. ఎట్లయినా రోజు తోటకాడికి వస్తా, బత్తాయి తోట దగ్గరికి వస్తా కాబట్టి ఆ తోటలోనే పెరుగుతాయి. సాయంత్రం కానీ షెడ్లోకి వచ్చేస్తాయి. దొండపందిరి ఉంది, రోజు వస్తాయి కాబట్టి వాటి కిందికి పోతాయి. ఇంకో 10 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ రోజు రావాలి కాబట్టి అందులోనే కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంలోనే రైతు బతికే పరిస్థితి తప్ప ఏ ఒక్కటి మోనోపలి ఒకటే వ్యవసాయం చేస్తా అంటే మాత్రం ఆ వ్యవసాయం బతికే పరిస్థితి లేదు. ఎవరు ఆదుకోరు, ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితి, ఎవరు ఆదుకునే పరిస్థితి. ఇటువంటి చిన్న పరిశ్రమలు ఏర్పాటైతే నా కుటుంబం అవుతుంది, నా దగ్గర 4 కుటుంబాలు పనిచేస్తూ ఉంటాయి. పట్టు పురుగుల నుంచి నాటుకోళ్ల వరకు ఒకే షెడ్, ఒకే రైతు. కానీ ఆలోచన మాత్రం మారింది. మార్పును ఆహ్వానిస్తే వ్యవసాయంలో లాభాల పండుగ దూరంలో లేదని రైతు శ్రీనివాస్ నిరూపిస్తున్నారు.